ఇగో మిస్ శెట్టి, మినిస్టర్ పొలిశెట్టి ఈ 4 తారీఖు వస్తున్నారు. మరి అలా గుణగానాలు చూస్తేనేమో వాళ్ళ అమ్మ అంటున్నది పెళ్లి చేసుకొని స్టాండ్ మీద ఆమె ఉన్నది, మళ్ళీ ఈయననేమో అసలు నేను స్టాండ్ అప్ కామెడీ అంటా అని ఎంట పడుతున్నాడు. మరి ఆమె శెట్టి మిస్సెస్ శెట్టి అయిందా లేదా కనుక్కుందాం. ఇప్పుడు మన డైరెక్టర్ ఉన్నాడు, మన వీరో ఉన్నాడు, రత్నం. మన ఊత్కి అందరికీ అన్నా అందరికీ ఒక గుంత ఉంటుంది, నీకు 2 గుంతలు ఉన్నాయి. గుల్గుల్ల చాలా ఫేమసే. నువ్వు అన్ని బాగుందా, ముద్దు పెట్టే సౌండ్ చేయకు. అన్నదమ్ముల సంబంధాన్ని అంటే ఎమోషన్స్ లేవన్నా నీకు? కాదు, మినిస్టర్ పొలిశెట్టి, మినిస్టర్ మగేష్ బాబు, మినిస్టర్ అభినవ్. మీ సర్నేమ్ ఏంటి? అభినవ్ గోమటం. గూటం మినిస్టర్ గోమటం కాదు, ఇప్పుడు మారుతుంది గూటం. నీ స్టైల్లో చెప్పాలంటే గూటం. మస్తు షేడ్స్ ఉన్నాయంటే అది హీట్ కదన్న. ఇక ఒక్కొక్క ముచ్చట అంటే అడుక్కుంటూ రావాలి. అసలు ముందుగాల అందరిని కలిపిన డైరెక్టర్ను వల్కరిద్దాం. నువ్వు ఎందుకే ఇప్పుడు స్మార్ట్గా ఉండు, ఓకే. స్మార్ట్గా ఉన్నందుకు మగేష్ పెట్టుకున్నావు, ఓకే. బాబు యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే పెట్టుకున్నందుకు మళ్ళీ కారణం ఏంటిది? అది నేను పుట్టక ముందు జరిగిన పని. కానీ ఎట్లొచ్చిందే మరి వంటలు వండే ఆమెకు మళ్ళీ ఈయన కామెడీ చేస్తే ఆయనకు ఎట్లా లెంక్ ఎందుకు పెట్టినావు? అదే కథ చెప్తుంది, అలా కథ రాసుకున్నప్పుడు క్యారెక్టర్ ఏమన్నా వంటలు చూసి ఇన్స్పిరేషన్ అయినావా? లేదు, అది కూడా సినిమాకి సంబంధించిన ఎలిమెంటే. మామూలుగా అయితే రీజనబుల్గా ఎట్లా జరుగుతుంది అంటే అన్న, మేము పాటలు వానికి టేజీల మీద కోతాం కదా, ఒక ఆడే టైం ఉంటుంది, ఇంకొక ఆయన ఫాడే టైం ఉంటాడు, ఒక ఆమె ఫాడే టైం ఉంటుంది, ఆడే టైం ఉంటుంది, ఇద్దరికి లెంక కుదురుతుంది. ఇట్లా నువ్వు అంటే అక్కడ ఏమన్నా చూసి రాసుకున్నావా? చూసి కాదు, అలా లెక్క కుదరకుండా ఉండాలి, వాళ్ళకి లెక్క కుదిరితే ఎలా ఉంటుంది అనేది సినిమా చేద్దాం అనుకున్నా. అది మళ్ళీ ఇద్దరు సర్నేములు. ఇప్పుడు వీరో ముచ్చటకు వస్తే మన పేరు కాదురా, నీకు పెట్టిన పేరు కాకుండా ఇంటి పేరు అన్న ఇలా పెట్టాలని. అదొక్కటి నేను చెప్పనా, అది యాక్చువల్లీ ఫ్యాన్స్ ఇచ్చిన టైటిల్, అది నేను పెట్టింది కాదు. అది ఎక్కడో చదివాను, ఇలా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కలిపి ఒక సినిమా చేస్తున్నారు అని. ఆ రైమింగే అదిరిపోయింది. ఎవరు రాశారు తెలియదు నాకు, భలే రాశారే రైమింగ్తో అని. అంటే కామెంటింగ్లు కూడా ఇంత ఫన్ చేస్తాయి అనుకోలే. ఎవరైతే రాశారో ముందుకు రండి, ఈ సినిమా నాదని టైటిల్ పెట్టిన ప్రాఫిట్స్ మాత్రం అడగండి. మిమ్మల్ని మాట్లాడిస్తే అసలు స్క్రిప్ట్ లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా మీకు కెమెరా పెడితే చాలు. నేను చూసిన ఆల్రెడీ లైవ్ షో మీది, అప్పుడు కూడా కామెడీ అట్లా చేస్తున్నారు కదా మీరు. ఏడా భోపాల్లోకి వెళ్ళి, ఎక్కడ బొంబాయిలోకి వెళ్ళి, మళ్ళీ వచ్చి మన తెలుగు వాళ్ళకు సూపర్ స్టార్ అయిపోయింది. అంటే ఏడేడా ఇన్స్పైర్ అవుతుంటావు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా పెడితే చేసేస్తానని ఏం లేదు. నాకు డైరెక్టర్ నాకు నేను చేస్తున్న కొద్దీ ఆయన చెక్కుతున్న జోన్లో వస్తుంది. నాకు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నేను యాక్చువల్గా అది స్క్రీన్ మీద కనపడడానికి ఈజీ ఉంటుందేమో, కానీ చాలా దాంట్లో వర్క్ ఉంటుంది. అంటే నేను బుర్ర తినేస్తాను. ఆయన మోడెస్ట్ అంటున్నారు కానీ ఆయన చాలా ప్రిపేర్ అవుతారు. రాత్రి నిద్రపోడు ఆయన. స్క్రిప్ట్ అంతా తయారైన తర్వాత దీన్ని ఇంకొక లెవెల్కి పట్టుకెళ్ళడానికి ఆయనతో 3 నెలలు కూర్చున్నారు. అంటే తను ఆల్రెడీ ఒక బ్రిలియంట్ స్క్రిప్ట్ రాసుకున్నాడు. సో ఇప్పుడు ఈ స్టాండప్ ఉంది, ఇవన్నీ మాకు ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్దాం సినిమాని. ఈ స్టాండప్ కామెడీ అనేది నాకు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి ఇండియన్ సినిమాలో, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో స్టాండప్ కామెడీ అనేది ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కడ రాలేదు. మా డిస్కషన్ అంతా ఎప్పుడంటే చాలా రియల్గా, నిజంగా ఇప్పుడు మనం స్టాండప్ షోకి వెళ్తే ఎలా మనకి ఫీలింగ్ వస్తుంది, జనాలకి అలాంటి ఫీలింగ్ రావాలని ఒక టార్గెట్ ఉండింది అనమాట. సో తను కూడా వెళ్ళి స్టాండప్ షోస్లో చూసి, స్టాండప్ కమెడియన్స్ని చూసి, కమెడియన్స్తో మాట్లాడి, నేను కూడా చాలామంది కమెడియన్స్ని కలిసి, సో ఈ సినిమాలో మేము షూట్ చేసిన స్టాండప్ కూడా లైవ్ ఆడియన్స్తో చేసాం. ఇందాక మీరు అన్నట్టు, అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ అంటే ఏంటి, మొత్తం ఒక 100 టేక్లు అట్లా చేస్తాం కదా. ఇది అలా కాకుండా ఒక ప్రాపర్ ఫ్యాన్స్ నుంచి, ఎవరికి చెప్పకుండా ఫ్యాన్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వెళ్ళి ఒక రియల్ స్టాండప్ వెన్యూలో షో చేసినట్టే వాళ్ళకి సగం మందికి తెలిసి వస్తున్నా అని. బట్ అక్కడ ఏం కంటెంట్ జరుగుతుందని ఎవరికి తెలియదు. అంటే కెమెరాస్ ఫిక్స్ చేసేసి ఆయన 1 టేక్లో ఆయన చాలా ప్రిపేర్ అయ్యేవారు దానికి. 6 minutes ఉన్నా 7 minutes ఉన్నా మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు కొంచెం ట్రిమ్ చేసి ఉంటుంది, కానీ మేము తీసినప్పుడు ఆయన 10 minutes కాన్స్టెంట్గా ఎంటర్టైన్ చేశాడు. అదే ఆడియన్స్ రియాక్షన్స్, ఆయన సీను అంతా ఒకేసారి క్యాప్చర్ చేశాడు. మరి ఈ పాటను అంటే నువ్వు వాడనికే అది చేసినావు కదా, ఈడివో రామ్జో శాస్త్రితో చేసినావు కదా. నాకు ఛాన్స్ ఇవ్వలేదండి, చూసిన కుతికబట్టి ఫిస్కుడు ఏమన్నా అయితే ఎట్లా? ఒక వీరోను ఊతుల ఆనిముత్యానివి అట్లా కుతికబట్టి ఫిస్క్. క్లాసికల్ సింగింగ్ రావాలంటే ఆ మాత్రం ఎఫర్ట్ ఉండాలి కదండి.
అట్లా విసిగితేనే వస్తుంది అన్న. వస్తుంది. నువ్వు ఎప్పుడు ట్రై చేసావు అది? నీకు సింగింగ్ వచ్చా? లేదు. ఓకే, నువ్వు జస్ట్ నార్మల్గా పాడు ఒకసారి. ఒక ఏదన్నా అలా పాడు. లా 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 కొంచెం బ్రెత్ లాంగ్గా పాడు. లా 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 ఓకే, నౌ డూ ద సేమ్ థింగ్, డోంట్ హోల్డ్ యువర్ బ్రెత్ బట్ గివ్ ఎ లాంగ్ వన్. లా లా లా. చూసా వస్తుంది. హాయికి వెళ్ళిపోతుంది. సరిగమ ఫాలు కుతికేలా ఇట్లుంటాయి నువ్వు నాకు చెయ్యి. ఇప్పుడు రా. యూ హ్యావ్ టు డూ దిస్ I think I'll do right. బట్ హార్డ్గా చేయాలి. Yeah, okay. ఏ మెల్లగా. మీరు కూడా ట్రై చేయండి, ఎవరన్నా సింగింగ్ రాని వాళ్ళు ఉంటే కుతికే కర్కోటక సంగీతం విన్నాం కానీ ఇంత కుతికే బిస్కుట్ సంగీతం అయితే నేను లేదు. గమ్మత్ అనిపించింది నువ్వు వాడుతుంటే మళ్ళీ వెనకకెళ్ళి ధనుష్ గారు ఆయన వచ్చుడు అనేది ఛాన్స్ మిస్ అయింది నాకు. అది మంచిగా అనిపించింది. ఇంతమంది ఎట్లా వచ్చిరా నువ్వు పిలిస్తే మరి? నేను ఒక్కడిని పిలిస్తే రారులే అన్న. మరి నువ్వేమో ఈ చిన్న Actually, అనుష్క గారు మాట్లాడారు ధనుష్ గారు. మేము ఐడియా వచ్చింది నాకు, ఆయన పాడితే బాగుంటుంది అని అనిపించింది. అని మేడంకి చెప్పినప్పుడు ఆవిడ ఫోన్ చేసి అడిగారు, వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి వచ్చారు. అదే ఇట్లా వచ్చేవి ఇదే పాటను మళ్ళా ఉదిత్ నారాయణ వాడితే ఎట్లుంటుందో నువ్వు వాడాలి. సో హతవీధి పాట ధనుష్ గారు పాడింది, ఉదిత్ నారాయణ వాయిస్. హే హే ఆహా హతవిధి ఏందిది ఊహలో లేనిది బుల్లిచి మా బతుకుపై బుల్డోజర్ అయినది. అది ఈ మధ్య ఊతులో ఒక బాగా కన్ఫ్యూజన్ ఉంది, పెళ్లి చేసుకోవాలా వద్దా. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్కి ఇప్పటికి ఇంకా కన్ఫ్యూజన్ పెరిగింది బాగా. అసలు మీకు పెళ్ళైందా? అయిపోయింది. సో చాలామంది ఇప్పుడు ఊతులో మీరు చూస్తే కనుక అమ్మాయిలు కూడా నాకు పెళ్ళి ఎందుకు, కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటే చాలు, అబ్బాయిలు కూడా అసలు లేట్గా పెళ్లి చేసుకోవడం. సో ఇది ఒక యూత్లో ఒక డిలమా కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. సో దాన్ని తను తీసుకొని ఒక వెరీ వెరీ ఫ్రెష్ ట్రీట్మెంట్తో ఒక హ్యూమరస్, ఇమోషనలీ స్ట్రాంగ్ ఉండి, అంటే యూత్కి వెంటనే చూడగానే సిద్ధులో వాళ్ళని చూసుకుంటారు, అన్వితాలో అమ్మాయిలు వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అంత రియల్. ఇవాళ మన డిలెమా ఏదైతే ఉందో దాన్నే ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇమోషనల్ మెసేజ్ ఉంటూ చాలా బాగా రాసుకున్నాడు తన సబ్జెక్ట్. సో డెఫినెట్గా అది అందరికీ కనెక్ట్ అవుతారని మేము అందరం వీఆర్ హోపింగ్. నాకు తను చెప్పినప్పుడు కూడా ఈ ఏజ్ గ్యాప్ యాంగిల్ ఉంది కదా కథలో, అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే జనరల్గా మనం స్టోరీస్ చూస్తుంటాం కదా, ఈ ఏజ్ గ్యాప్ యాంగిల్ మీద ఎవరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు అబ్బాయే ఓల్డర్ అయ్యి ఉండాలి, అమ్మాయి యంగర్ అయ్యి ఉండాలని ఎక్కడ రాసలేదు. సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది. లైక్ అసలు ఈ యాంగిల్లో ఎవరైనా ఆలోచించారా అని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. మెంటల్లీ, ఫిజికల్లీ మన వీళ్ళ ఇల్లు, వాతావరణం, పెరిగింది, క్యారెక్టరైజేషన్, బిహేవియర్ అన్ని టోటల్ ఆపోజిట్. రెండు క్యారెక్టర్స్ అసలు ఒక్క పొంతన కూడా ఉండకూడదని. ఏజ్లో ఉండదు, బిహేవియర్లో ఉండదు. ఆయన చదువుకున్న చదువు, ఆవిడ చేసే ప్రొఫెషన్, ఆవిడ లండన్ అయితే ఈయన ఇండియా. సో కానీ ఒకటైతే కలిసింది కదా, మళ్ళీ ఆమె పరిచయం అయినాకనే మీ లక్ మంచిగా ఉంది అన్నట్టు చెప్పారు కదా. ఏమన్నా కానీ పెద్దదైనా సరే మంచిగా కలిసి వచ్చింది కాను, అట్లా పెట్టిరా మీరు? ఇది లేడీ లక్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక టైంలో వస్తుంది. ఆ వచ్చినప్పుడు అది టర్న్ అవుతుంది లైఫ్. కానీ ఏమో ఎల్డర్ ఉమెన్ టర్న్ అవుతుంది, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ టర్న్ అయితే అవుతుంది. ఎల్డర్ ఉమెన్ అన్నావు కదా నీ బ్యాక్ సైడ్. ఎల్డర్ వుమన్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అన్ ఎల్డర్ వుమన్. మామూలుగా ప్రతి అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అని అన్నారు. ఈయన చెప్పిన డైలాగ్లో ఒక ప్రతి అబ్బాయి వెనకాల ఓ పెద్ద ఉంది అని అంటున్నాడు. అట్లనా, హీరోయిన్ అన్నట్టు. ఇంకా నువ్వు అంటే రిమిక్రీలు నీ అంత, ఇంకా మొన్న ఆల్రెడీ మన మల్లారెడ్డి కాలేజీలో కోత కూడా ఏం చేసినామో అన్న మళ్ళొక వీడియోలు చూసి వచ్చావు. అరే ఊకుంటారా, మనం ఊకున్నా కూడా షేరింగ్ కొడుతూనే ఉంటారుగా. ఎట్లొచ్చినాయి, ఏడుకెళ్ళి వచ్చినాయి, నేనేమన్నా మాయ చేసినానా, నేనేమన్నా మంత్రం చేసినానా, కష్టపడ్డా. ఆయన చూస్తే మళ్ళీ ఆయన కూడా ట్యాగ్ చేయకండి. ఇంకా చెప్పుంటే మీరు నిజంగా ఫన్నీగా మీకు లొకేషన్లా
డైరెక్టర్కు మీకు ఏమైనా జరిగినాయా? మేము చాలా సిన్సియర్గా షూటింగ్ చేసాం. మాకు షూట్ టెన్షన్ ఉంటుంది ఆ రోజు. ఎట్లాగైనా ప్రతిరోజు ఈ సీన్ అద్దరిపోవాలనే సెన్స్లోనే. యాక్చువల్గా ఇది చాలా మంది అడుగుతారు, షూట్లో ఏమైనా ఫన్గా జరిగిందా, ఏమైనా చెప్తారేమని. అది యాక్చువల్గా షూట్లో ఫన్ ఎంజాయ్ అంటే సీన్ ఒకవేళ ఫన్ ఉందనుకోండి, ఆ సీన్లో ఫన్ ఎంజాయ్ చేయడం తప్ప సీన్ బయట కానీ షూట్ బయట కానీ ఫన్ చేయడానికి ఉండదు స్పేస్. అంతా ఇవాళ సీన్స్ అన్నీ కరెక్ట్ టైంకి అయిపోవాలి, ఎక్కడన్నా ఓవర్ షూట్ చేయకూడదు, మళ్ళీ అనుకున్న డైరెక్టర్కి అనుకున్న పర్ఫార్మెన్స్ రావాలి. ఇప్పుడు యాక్టర్స్ అన్నా కనీసం షార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. డైరెక్టర్కి ఏంటంటే, నాకు కూడా డైరెక్టర్ అయినా వస్తుంది, డైరెక్టర్కి ఏంటంటే అన్నీ ఇంకా ఆ రోజు ఉన్న సీన్స్ తీసుకోవాలి, మళ్ళీ ఏదో యాక్టర్ డేట్స్ ఉండవు, ఇవన్నీ ఒక సో ఆ టెన్షన్లో ఒక ఫన్ జనరేట్ చేసే స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ మా సినిమా ఒక ఫన్ సినిమా కాబట్టి ఆ సీన్స్ షూట్ చేసినప్పుడు మాత్రం చాలా అనుకున్నట్టు వస్తే ఆ థ్రిల్ ఉంటుంది చూడండి, అది చాలా బాగుంటుంది. నువ్వు బయటనే కష్టంగా ఉంటాయేమో, కెమెరా పెట్టినప్పుడు నీకు ఇంకా ఈజీ. అది నాకు ఏది ఈజీగా, నేను అన్నీ హార్డే కాదే చాలా ఈజీ. నువ్వు 10 నిమిషాలు ఆపకుండా కొట్టేసినావు అంటే ఎవరున్నాడే? అంటే సిస్టమ్ మాత్రమే చేస్తుంది ఆ పని. సిస్టమా? సిస్టమ్లా నేను ఇప్పుడు నేను ఏఐ కాదు, నిజమే పట్టుకొని చూడు. సిస్టమ్ అంటే లేదు, ఏది ఈజీ కాదండి, అన్నీ హార్డే కదా అన్న. ఆయన అంటే ఒకటి ఆయన ఇన్బిల్డ్ స్కిల్ ఒకటి ఉంది, ఆ స్కిల్ని ఆయన ఎవ్రీ డే పాలిష్ చేస్తాడు. అది ఇంపార్టెంట్. కొంతమందికి న్యాచురల్గా అది ఉంటుంది, ఉన్న దాన్ని ఎక్కువ రుద్దం, వస్తుందిలే సెట్ మీద చింపేస్తాలే అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈయన అలా ఆ 1% ఛాన్స్ కూడా తీసుకోడు. ఆ రోజు నైట్ 12 వరకు 1 వరకు ప్రిపేర్ అయ్యి ఏదైనా ఆయనకు తెలుసు 30 సీన్లు పెట్టుకుంటాడు ఆయన, ఈ సీన్లో నేను ఇవ్వాలి. అప్పుడు చిట్టితోని, ఇప్పుడు స్వీట్తోని చిన్న అంటే 40 ఫెయిల్, మళ్ళీ కొట్టింది కూడా రితము రాధనే. ఎందుకట్లా మంచిగా కుదిరిందా? అంటే జాతిరత్నాల ఆల్బమ్ వేరే, ఇది వేరే. ఇది ఏంటంటే ఇప్పుడు మహేష్ వరల్డ్ ఏదైతే ఉందో దానికి సూట్ అయ్యే ఆల్బమ్ ఇది. సో అండ్ దీనిలో మీరు ఈ పాటలు చూస్తే కనుక మీరు కథతో చూస్తుంటే ఇంకా డబుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏ పాట కూడా కథకి కనెక్షన్ లేకుండా ఏది లేదు. తన ముందు నుంచి క్లియర్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక పాట ఏదో ఇంకా హిట్ సాంగ్ కావాలన్నట్లుగా కథకి ఏంటి. సో లేడీ లక్ కూడా సినిమాలో వచ్చినప్పుడు ఛాలెంజ్ చేస్తారు. అది అంటే మురళీ శర్మ ఆయన మళ్ళీ ఊనికేనా, ఆయనకు ఒక బాడీలో లాంగ్వేజ్ పెడతారు కదా, ఏంటది? బాడీలో లాంగ్వేజ్. ఇప్పుడు చేతులు ఎంటకెట్టుడు, ఆయన మూతి ముంగటికెట్టుడు చేస్తుంటాడు కదా. అలా విచిత్రంగా ఏం చేయలేదు, బట్ ఆయన న్యాచురల్గా ఫాదర్ ఎలా ఉంటారో అలా ప్లే చేశారు. ఆయనకి ఇది జస్ట్ కేక్ వాక్ ఈ క్యారెక్టర్. ఆయన డైలాగ్ పేపర్ చూసుకున్నాక ఆయనకి ఒక చిన్న ట్రేడ్ ఇస్తారు ఆయన. ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఆయనతో ఏం చేశారో ఆల్మోస్ట్ దానికి దగ్గరగా ఉన్నాయని ఆయన ఫీల్ అయ్యారు సీన్ చదివినప్పుడు. నాకు చెప్పారనమాట. చెప్పి వాళ్ళ ఫాదర్ ఎట్లా అయితే దాన్ని ఇంటర్ప్రిట్ చేసి చేస్తారో వాళ్ళ ఫాదర్లా బిహేవ్ చేశారు ఆయన. సో వాళ్ళ ఫాదర్ ఎవరో మనకు తెలియదు కాబట్టి ప్రాబ్లీ మనకు అది రిలేటబిలిటీ తక్కువ ఉంటుంది కానీ, బట్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ మా నాన్నగారు ఇలా చాలాసార్లు మాట్లాడారు ఇలాంటి సీన్స్, మీరు రాసిన సీన్స్ లాంటిది. సో అనేది ఆయన ఇంటర్ప్రిట్ చేశారు. అవును, డైలాగ్స్ కూడా అలానే ఉంటాయి తను రాసింది. యాక్చువల్లీ ఈ ఫాదర్ సన్ ట్రాక్ ఏదైతే ఉందో సినిమాలో, అంటే సినిమాలో చాలా ట్రాక్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్. ఎందుకంటే ప్రతి ఫాదర్ సన్ రిలేట్ అయ్యే ట్రాక్ అది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది, మీరు చూడండి సినిమాలో. ఎందుకంటే వీడు ఒక స్టాండప్ కమేడియన్ అండ్ ఒక జాబ్ ఉంది, అండ్ మనం ఎప్పుడు ఒక డ్రీమ్ ఫాలో అవ్వాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక స్ట్రగుల్ ఉంటుంది ఫాదర్కి సన్కి మధ్యలో. ఫాదర్కి ఎప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలు ఎప్పుడు కొంచెం జాబ్ చేసుకొని సేఫ్గా సెటిల్ అయిపోతే బాగుండు, అది ఆ భయం ఉంటుంది ఫాదర్స్. సో ఆ భయాన్ని నుంచి మనం బయటకు వచ్చి మనకు కావాల్సిన డ్రీమ్ ఫాలో అవ్వడం అనేది ఒక స్ట్రగుల్. దాన్ని ఒక ఫన్నీ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ యాంగిల్లో చాలా బాగా ట్రీట్ చేశారు. సో అది మన సినిమా డబ్బింగ్లో చూస్తున్నప్పుడు కూడా నాకు చాలా చోట్ల ఐ వాజ్ చాలా కనెక్ట్ అయ్యాను. చాలా బాగా చేశారు అది. అంటే మీరు ముగ్గురు ఊతే కదా, మీరు కూడా ఇప్పుడు అంతా ఊతే. అన్న అభినయ్ అన్న మీతో ఉంటాడు కదా, మీది ఎట్లుంటుంది? కొట్లాటనా తిట్టుకున్నాడు ఇట్లా? యాక్చువల్లీ చాలా మంచిగా, నువ్వు చెప్పు. నో, ఇట్స్ అ వెరీ గుడ్ సపోర్టింగ్ క్యారెక్టర్. మేము కొట్లాడుకునేది ఏమి ఉండదు, కొట్లాడుకున్నా ఐ థింక్
we agree to disagree, I think, on a couple of things. స్టోరీ సిట్టింగ్ లాంటివి ఏమైనా ఉంటాయి? స్టోరీ సిట్టింగ్ అయిపోయిన తర్వాతే మేము సినిమాలోకి వచ్చాం. సిట్టింగ్లు ఉంటాయి. సిట్టింగ్లు ఉంటాయి. అండ్ ఆ స్టాండప్ అనే వీడికి స్టాండప్ అంటే ఇంట్రెస్ట్, సిద్ధు అనే క్యారెక్టర్కి. సో తన ఆ జర్నీలో తనకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా అండ్ ఐ బిలీవ్ దట్ హీ కెన్ డూ రియలీ వెల్. నువ్వు కూడా ఏమన్నా అందరు ఎంచుకొని ప్రొఫెషన్ ఎంచుకున్నాడు కదా. రియల్గా నీకు కూడా ఇష్టమా ఏదైనా స్టాండప్ కామెడీ ఇటువంటివి చేస్తుంటావా నువ్వు కూడా? నేను ఎప్పుడు చేయలే కానీ బట్ ఐ లైక్ జోక్స్, చూస్తుంటా చాలా. యాక్చువల్లీ చూడ్డానికి చాలా ఈజీ అనిపిస్తుంది స్టాండప్. అవును. నన్ను అడిగితే ప్రపంచంలో ఉన్న ఆర్ట్ ఫామ్స్లో స్టాండప్ చాలా టఫ్. అవును. ఎందుకంటే వచ్చే లైవ్ ఆడియన్స్కి జోక్ ఏంటో తెలియదు, అండ్ నువ్వు వాళ్ళు నవ్వుతారో లేదో నీకు తెలియదు. సో ఇప్పుడు మనం జనరల్గా స్క్రిప్ట్ అనుకోండి, ఏదన్నా సినిమా అనుకోండి, సినిమాలో మనం యాక్ట్ చేసుకొని టేకులు తీసుకొని ఇవన్నీ చేసుకుంటాం. కానీ స్టాండప్ కామెడీలో ఏంటంటే మనం ఒక 1 hour షో ప్రిపేర్ అయ్యి వెళ్తే ఆ వచ్చే ఆడియన్స్కి మనకి మధ్యలో ఒక ఇంటరాక్షన్, అది ఎవరికి తెలియదు ఎలా జరగబోతుందని. సపోజ్ నీకు ఫస్ట్ 10 jokes వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఆ ఫస్ట్ 10 minutesలో నీకు స్టేజ్ మీద ఇంకో 15 minutes ఎలా, ఇప్పుడు వీళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయడం, ఎలా సేయింగ్ 1 hour షోలో 3 minutes షో చేయడం కష్టం. అది ఎంత నువ్వు అంటే బాగా సీజన్డ్గా నీకు ఆ ప్రాక్టీస్ వచ్చి యూ విల్ కమ్ టు అ పాయింట్ వేర్ వన్ కెన్ డూ 1 hour షో కదా. 1 hour షో చేయడం అన్నది ఇట్స్ ద టఫెస్ట్ థింగ్. ఒక 2-3 years పడుతుంది 1 hour షో బిల్డ్ చేయాలి. 2-3 years ఐ థింక్ ఇంకా ఎక్కువ పడతా. అంటే మంచి షో అది అంటే అట్లా హిట్ అయ్యి నీకు అంత పేరు రావాలి. 1 hour అంటే స్టాండప్ కామెడీ ఐ ఫీల్ అది ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఎంత ఎక్కువసేపు స్టేజ్ మీద ఉంటే అంత రిస్క్ నీకు ఎక్కువ. ఎందుకంటే దట్ సో మచ్ టైమ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ పీపుల్ మైట్ నాట్ లాఫ్. 1 hour 3 నిమిషాలు చేసినావు అనుకో అన్న, 3 నిమిషాల్లో 2 నిమిషాలు నవ్వినా కూడా యూ విల్ బీ హ్యాపీ. 10 నిమిషాలు చేసి 5 నిమిషాలు నవ్వినరు అనుకో, ఇంకొక 5 నిమిషాలు నవ్వలేదు కదా. మళ్ళీ ప్రతి ఒక్కసారి రివ్యూ అడుగుతున్నా, మంచి చేసిన జోక్ అనిపించిందా, సినిమాకి ఒక రివ్యూ అక్కడ సెకండ్కి రివ్యూ పడుతుంటుంది. అండ్ 3 నిమిషాలు వినడానికి చాలా తక్కువ అనిపిస్తుంది. స్టేజ్ మీద ఒక్కొక్క సెకండ్ ఒక గంటలాగా ఉంటుంది అది. ఎందుకంటే అది లాఫ్ పడుతుంది అనుకోండి, టైం తెలియదు. లాఫ్ పడకపోతే ఆ సైలెన్స్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ జోక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. హౌ టు బ్రింగ్ దెమ్ బ్యాక్, వాళ్ళని ఎలా అక్కడ వాళ్ళు ఫేక్ చేయరు. సో ఇట్స్ వెరీ బ్రూటల్. అండ్ చాలాసార్లు ఏమైందంటే కమీడియన్స్, నేను ఒక డాక్యుమెంటరీ చూస్తున్నా ఈ సినిమాకి ప్రిపేర్ అవుదామని, చాలామంది కమీడియన్స్ ఏమంటారంటే, ఇప్పుడు సినిమాలో మీరు యాక్ట్ చేస్తారు కదా, అదొక డైరెక్టర్ రాసిస్తాడు, మనం చేస్తాం. సపోజ్ ఆ క్యారెక్టర్ పేరు లేదనుకోండి, ఆ క్యారెక్టర్ పేరు లేదు కదా అని మూవ్ ఆన్ అయిపోతాం. నేను ఒక స్టాండప్ కమీడియన్గా నువ్వు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు అది బాగాలేదనుకో, అది ఎవరిదో క్రియేటివ్ ఎఫర్ట్ రాంగ్ అయింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే స్టాండప్లో మోస్ట్లీ మనం ఏం క్యారెక్టర్ ప్లే చేయట్లేం, నువ్వే అది స్టేజ్ మీద ఉంది. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ అబ్జర్వేషన్ అబౌట్ లైఫ్ నువ్వు చెప్తున్నావు. అది ఫెయిల్ అయిందనుకో, సడన్గా ఒక ఐడెంటిటీ ఫెయిలియర్ వస్తుంది మైండ్లో. అంటే నేను యాజ్ అ పర్సన్ అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. అర్థమైందా నేను చెప్పేది? సో అది అంత బ్రూటల్ ఆర్ట్ ఫామ్ అది. స్వీట్తో చేసుడు జర గొప్ప ముచ్చటనే కదా, బాగుబలి చేసి వచ్చింది. మనమేమో ఇట్లా అంటే జోవియల్గా ఉంటాం, సీరియస్గా ఉండవలసి వచ్చింది ఆమె దగ్గర. సీరియస్గా ఉండాల్సి వస్తుందేమో అని భయపడ్డా నేను ఫస్ట్. సో స్టార్టింగ్లో ఫస్ట్ 2 daysలో ఒక 2-3 jokes ఫస్ట్ ట్రై చేశా. ఏదో వర్కౌట్ అయింది, నాకు చెప్పా కదా స్టాండప్ లాగానే. సో ఇది ఫస్ట్ 3-4 jokes ల్యాండ్ అవ్వగానే ఇంకా ఓకే మన మీటర్లో తెచ్చేసుకోవచ్చు. ఇంకొక జోక్ చెప్పరా అంటుందా? లేదు, దాని తర్వాత ఇంకా మంచి సెట్ అయిపోయింది అనమాట. అండ్ నాకు కథ విన్నప్పటి నుంచి నాకు ఎక్సైటింగ్ పార్ట్ చాలా అనిపించింది అనమాట. ఈ కాంబినేషన్ ఉంటే ఆడియన్స్కి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది కదా అని. సో ఈ 2 క్యారెక్టర్స్, వీళ్ళిద్దరు పర్సనాలిటీస్, ఈ క్యారెక్టరైజేషన్లో వీళ్ళిద్దరు ఎలా ప్లే చేస్తారు, నాకే యాజ్ అన్ ఆడియన్స్ చూడాలనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. నువ్వు జోకులు వేసినా కూడా పెద్ద సీరియస్గా కాలేరే, ఆల్రెడీ ఊవి క్రియేషన్ మీద వైఫై లేదా అని జోక్ వేసినావు కదా, మళ్ళీ జోక్ వేసిన వాళ్ళే మళ్ళీ అందులోనే చేస్తుంటే నీకెట్లా అనిపించింది? లేదు, ఇప్పుడు యూవీ కూడా మన మీటర్లోకి వచ్చేసారు ఇప్పుడు. సో అంటే ఇప్పుడు రౌటర్ పనిచేస్తుంది బాగానే, చూస్తున్నాయి అప్డేట్లు, పాటలు బాగా వస్తున్నాయి కదా. ఎంబీపీఎస్ నిన్ను అందుకోవాలంటే ఎంత 500 MBPS ఉండాలి. ఇందాక ఏదో అన్నావు గెటా ఏంటో జటాబైట్ జటాబైట్ వాళ్ళ జటాబైట్ కూడా బాగుంది ఇప్పుడు. అంటే మంచిగా కలిసింది మీకు
ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ డైరెక్టర్ కూడా లేత ఊతు లేత ఊతు. ఆ, మరి నా సెల్లో పేరు మార్చుకుంటా, లేత ఊతు. లేత ఊతు లేత ఊతు కాలింగ్. మనం ఎంత జర అంటే నేనంటే ముదురు ఊతు, మీరు రారు ఎక్కువ. ట్విట్టర్ లో యూ కెన్ చేంజ్ ద హ్యాండిల్ నవీన్ పొలిశెట్టి లేత ఊతు. లేత ఊతు. లేత ఊతు. తిరుగుతున్నారా అన్న ఊళ్ళరాన్ని మరి? ఏ ఊర్లో అంటే టూర్లా? టూర్ మళ్ళీ లండనే పోతారా? నాకు యాక్చువల్గా ఈ సినిమాలో బెటర్ బట్టలు అండ్ అవుట్డోర్ ఫస్ట్ టైం. దాని ముందు ఎక్కడ జోగిపేట, సంగారెడ్డి, దాని ముందు నెల్లూరు. నాకు అన్ని ఇలా లోకల్ కథలు చెప్తారు. సో నాకు ఇక్కడ లండన్ అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యా. కానీ ఈ మధ్య ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ పాండమిక్ లో ఇక్కడే పెట్టేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి షూట్ చేసేస్తున్నారు. సో మళ్ళీ అది కూడా రామోజీలో తీస్తారేమో అని టెన్షన్ పడ్డా. బట్ యాక్చువల్ లండన్లో వెళ్ళి తీసాం. సో మేము వెళ్ళినప్పుడు నేను లండన్లో దిగిన తర్వాత నాకు ఒక లైఫ్ అంతా ఇట్లా తిరిగి ముందుకు వచ్చినట్టు అనిపించింది. సో నేను ఇంట్లో కూడా చెప్పలేదు జాబ్ వదిలేసి వచ్చినట్టు. జస్ట్ ఊరికే ఇట్లా క్యాజువల్ వెకేషన్కి వచ్చినట్టు నేను వెళ్ళి ఆఫీస్లో కూడా చెప్పలేదు నేను. ఇప్పటికీ నాకు రెసిగ్నేషన్ లెటర్ పెట్టలేదు. ఈ మన ఏమంటారు అది నోటీస్ పీరియడ్ ఏమీ లేదు. పిఎఫ్ అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి, అది కూడా వెళ్ళలేదు. జస్ట్ అలా ఒకసారి ఇట్లా డిసైడ్ అయ్యా, ఫ్లైట్ తీసుకొని వచ్చేసా. సో తర్వాత మళ్ళీ వెళ్ళి లండన్లో షూట్ చేసినప్పుడు నాకు లైఫ్ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళాను నేను. మా ఆఫీస్ అయితే ఎక్కడ ఉంటే. సో లైఫ్ అలా తిరిగి కొత్త ఫార్మాట్లో కొత్త వరల్డ్లో ఈసారి కిక్ చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ మాకు చెప్పలే అక్కడ. ఇంకా కెమెరా వాళ్ళు అందరినీ ఇక్కడ వాళ్ళే కదా. నీరవ్ షా గారు తమిళనాడు, ఆయన రాజీవన్ గారు ఆయన మలయాళీ బాగున్నాయి. బట్ గౌతమ్ మేనన్ గారి సినిమాలు అన్నీ చేస్తుంటారు, ఆర్ట్ డైరెక్షన్, వెరీ పాపులర్. ఇప్పుడు అంటే ఫస్ట్ టైంలో 4 భాషలలో వస్తుంది కదా నవీన్ అన్న. తెలుగు, తమిళము, మలయాళము, కన్నడము, ఇన్నిట్లా హిందీలో వస్తుందా? లేదు, హిందీలో 4 సౌత్ పాన్ సౌత్. అవును, 4 ప్యాన్ ఎందుకులేండి, సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. డబ్లింగ్ కూడా చెప్పుకున్నావు వేరే భాష? డబ్లింగ్ నేను చెప్పలే, వేరే ఆయన చెప్పిండు డబ్లింగ్. ఎంత పెద్ద మాట అన్నాడు సార్. ఇది అట్లా అవుతుందేమో మీరు డబ్లింగ్ అది చెప్పాలి. డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈయన చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ ఈయన వాయిస్కి నేను మలయాళంలో, తమిళ్లో, కన్నడలో సెలెక్ట్ చేయటం ఉంటుంది చూడండి ప్రాసెస్. అసలు ఒక యాప్ వేసుకొని సిస్టమ్ కఫ్ చెప్పాలి. ఇది మనుషులకి మ్యాచ్ అవడం కాదా? ఈయన ఎనర్జీ, డబ్బింగ్ యాక్టింగ్ ఒకలా చేస్తారు, డబ్బింగ్ ఇంకొకలా చేస్తారు. ఈయన ఎనర్జీ పెంచుతారు అక్కడ, అది మ్యాచ్ అవడం కష్టం. టాకీస్ల కాడిపోయి మన నవీన్ అన్న ఇది కాకుండా ఇంకేమి ఇచ్చిండో చూడాలి మనం. స్వీటీ, అనుష్క గారు బాహుబలి తర్వాత ఐ థింక్ బాహుబలి తర్వాత ఇదే అనుకుంటా కదా ఆవిడ థియేట్రికల్ రిలీజ్. థియేట్రికల్ ఆర్ బాగిమతి బాహుబలి 2 తర్వాత అనుకుంటా. సో అండ్ జాతరత్నాల తర్వాత ఇదే మళ్ళీ నేను ఆడియన్స్ని కలుసుకోవడం. అండ్ తన ఒక దిస్ ఈజ్ టెక్నికలీ హిస్ ఫస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్. మా ప్రొడ్యూసర్స్ కూడా ఇది ఒక చాలా ప్యాషన్ ప్రాజెక్ట్. అంటే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు కూడా ఎక్కడ ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు అని టైం తీసుకొని చేసిన సినిమా ఇది. స్టార్ట్ టు ఫినిష్ ఏదన్నా బాగా రాకపోయినా మళ్ళీ దాన్ని ఒక 100 సార్లు ఆలోచించుకొని బాగా చేసి. సో అందరు టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక 2-3 ఇయర్స్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్. సో ఇది అందరూ మా లైఫ్స్లో ఒక 2-3 ఇయర్స్. ఇది ఏదో సినిమా తీసేయాలి, ముందుకెళ్ళిపోవాలి, నెక్స్ట్ సినిమా చేసేయాలి అన్న జోన్లో కాదు. లైక్ ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు మీరు 2-3 ఫిల్మ్స్ ఎందుకు చేయలేదు జాతరత్నాల తర్వాత. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మేము అందరం అంత నమ్మాం. సో దీన్ని ఎలా అన్నా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తే, ఎందుకంటే ఒక యావరేజ్ ఫ్యామిలీ ఈరోజు ఒక థియేటర్లో టికెట్ కనుక్కొని వస్తే వాళ్ళ టికెట్కి మనం ఒక 10 times ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో ఆ ఇంటెన్స్ తోటి అట్ ద సేమ్ టైం ఒక మంచి కథ చెప్తున్నాడు. సో అన్ని ఫ్యాక్టర్స్ కుదిరినాయి ఈ సినిమాకి అండ్ ఇప్పుడు ఆ స్టేజ్ ఏంటంటే ఈ 2-3 ఇయర్స్ మేము ఎక్సైట్ అవుతున్న రెస్పాన్స్ చూసే టైం ఇప్పుడు థియేటర్స్లో. సో అందరూ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరు వచ్చి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూడాలని ఉంది. డైరెక్టర్ గారు సినిమా ట్రైలర్ చూసి ఏదైతే అనుకుంటారో దానికన్నా 3 times 4 times ఇస్తాం. బ్లాక్ బస్టర్ ఇస్తాడు. బ్లాక్ ప్రిపేర్ అయ్యాము, 6కి ప్రిపేర్ అయ్యాము. మీ షేడ్లో మీరు చెప్పండి అన్న ఆడియన్స్కి. లేదు, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. నేను ఆల్ ద వైల్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఆల్సో ఇట్ ఫెల్ట్ చాలా కొత్త యాంగిల్ ఉంది. ఆల్రెడీ అన్న చెప్పిండు 2-3 years ఇది ఒక మంచి పాండమిక్ లాగా గడిచింది. బట్ చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ కన్నా.
అంటే నాకు నవీన్ అన్నతో ఇది రెండోసారి ముచ్చట, ఆయన కూడా ముద్దుగానే కొట్టింది, ఏడ బోరు కొట్టలే అన్న అభినయ్ అన్నతో కూడా. మీరే ఇయ్యాల అంటే ఇయ్యాల కొత్త కానీ మేము ముందు కలిసినామన్నా. థ్యాంక్స్ కన్నా. థ్యాంక్స్ కన్నా. థ్యాంక్స్ 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 యూ అన్న. థ్యాంక్స్